మరో బ్రేకింగ్ అంతుంది మనకి. రేవంత్ రెడ్డి సర్కార్ కు హనీమూన్ ముగిసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని చెప్పారు. రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబ సభ్యుల విషయంలో తాను చిల్లర రాజకీయాలు చేయనని విమర్శించారు. రేపు అన్ని విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. కేసీఆర్ బహిరంగ సభలపై రేపటి సభలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పడం కామెడీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న 66% నిజమైతే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బైపోల్స్ కు రావాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలే ఐరన్ లెగ్స్ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 32 జిల్లా పరిషత్, 136 మున్సిపాలిటీలు గెలిచామన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించలేదని ఎద్దేవా చేశారు. గ్రేటర్ లో మున్సిపాలిటీల విలీనం సక్రమంగా జరగలేదని అన్నారు. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై ముఖ్యమంత్రికి స్పష్టత లేదని విమర్శించారు. ఇక 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దెబ్బకు పరిశ్రమలు అన్ని ఏపీకి తరలి వెళ్తున్నాయని చెప్పారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పడానికి రేవంత్ ఎవరని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 50%, అసెంబ్లీ ఎన్నికల్లో 30% సీట్లు బీసీలకు ఇచ్చామని గుర్తు చేశారు. విద్యా ఉపాధిలో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షానే స్వయంగా చెప్పారని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కు హనీమూన్ ముగిసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని చెప్పారు. రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబ సభ్యుల విషయంలో తాను చిల్లర రాజకీయాలు చేయనని విమర్శించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి, మొత్తానికి రేపు అన్ని విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ లో పలు కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. రేపు కేసీఆర్ తెలంగాణ భవన్ లో పార్టీ కార్యవర్గం మరియు ఎల్పీ సమావేశం బీజేపీ 2 పడవల మీద కాలు పెట్టి రేవంత్ రెడ్డి రాజకీయాలు నడుపుతున్నారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కాకుండా బీజేపీ పార్టీ ఎంపీలతోటి బీజేపీ పార్టీ నేతలతో ఆయన దోస్తాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు చర్చలో చెప్పారు. మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్ కు ఈ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఖచ్చితంగా ఆయన పైన కేసీఆర్ గతంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా పనిచేస్తుందో కొంతకాలం తీసుకుందామని చెప్పి అనుకున్నటువంటి కేసీఆర్ ఇక జనంలోకి వస్తారు. త్వరలోనే కార్యక్రమాలు చేపడతారా అన్నటువంటి కేటీఆర్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి లాగా తాను కుటుంబ సభ్యుల మీద రాజకీయాల్లోకి రావడం, వారి వ్యక్తిగత విషయాలు బయట పట్టించుకుని ఆ విషయాన్ని మాట్లాడను. ఇటీవల ఒకవైపు మెస్సీ ఫుట్బాల్ టీం సందర్భంగా తన మనమని తీసుకెళ్లి కుటుంబ సభ్యులు తీసుకెళ్లి రేవంత్ రెడ్డి ఆట విషయం పైన ప్రస్తావించడంతో, మీడియా ప్రస్తావించడంతో కూడా గతంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద వ్యాఖ్యలు చేసేవారు. కానీ మా కేసీఆర్ దిశానిర్దేశం మేరకు కేవలం రాజకీయాల్లో మేము ఫేస్ టు ఫేస్ మాత్రమే కొట్లాడతాము, కుటుంబ సభ్యుల వ్యవహారాలను బయటకు తీసుకురామని చెప్పేసి అన్నటువంటి కేటీఆర్ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ వార్డుల విభజన కావచ్చు, మనవైపు ఫార్మాసిటీ విషయంలో ఆయన చేస్తున్న వ్యవహారం అయితే హైదరాబాద్ ఇబ్బంది పడుతుంది. హైదరాబాద్ నుంచి అనేక ఫార్మా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ కు తరలిపోతున్నాయి. ఇటు ఢిల్లీ వెళ్లి పలువురు బీజేపీ ఎంపీలతోటి లాబింగ్ చేస్తున్నారు, వారికి తెలంగాణలో కాంట్రాక్ట్ ఇస్తున్నారని చెప్పేసినటువంటి కేటీఆర్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2028 నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వస్తుంది, కేసీఆర్ ఖచ్చితంగా మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా వైపు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పార్టీ నిర్మాణం కావచ్చు, లోకల్ బాడీ వ్యక్తం విషయంలో కావచ్చు కేసీఆర్ మాకు దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కనుక బీసీ రిజర్వేషన్ల విషయాలు చిత్తచిత్తు ఉంటే విద్యా ఉద్యోగాల్లో, కాంట్రాక్టుల్లో, అదేవిధంగా మిగతా విషయాల్లో ఇస్తామన్న వాటిని ఎందుకు ఇవ్వట్లేదు, గౌడ్స్ కి 25% ఎక్సైజ్ లో రిజర్వేషన్ ఎందుకు కల్పిస్తామని మాట ఇచ్చారు. మీరు 15% ఇస్తే రైన్స్ సెంటర్లలో వాళ్ళు 20% ఇస్తా ఉన్నారు, అవి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి కూడా క్వశ్చన్ చేశారు. ఖచ్చితంగా ప్రతి విషయం పైన బీసీ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశమే ఉంది. ప్రభుత్వం వైపు ఆర్డర్ ఇస్తే అయిపోయే వాటిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. కేంద్రం రాజ్యాంగ సవరణ రిజర్వేషన్ లాంటి విషయంలో పక్కన పెడితే ఇలాంటివి ఇవ్వచ్చు కదా. టెండర్ల విషయంలో, కాంట్రాక్టుల విషయంలో బీసీలకు ఇస్తామన్నా ఎందుకు ఇవ్వలేదు. ఒకవైపు 23% రిజర్వేషన్ ఇస్తా అంటారు, లోకల్ బాడీకి వచ్చారు కానీ 15% మాత్రమే అయితే వీటి విషయంలో నిలదీస్తాము. ఇప్పుడు బీఆర్ఎస్ కు పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ చూసి భయపడి ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ పోవాలంటే భయపడుతున్నారని చెప్పేసి కూడా ఆయన అన్నారు.